ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అద్భుత సమయము అనే ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు యేసయ్యను స్తుతిస్తున్నానండి. తరతరాలు శాపం నుండి విడుదల ఎలా పొందాలి అంటే జనరేషనల్ కర్స్ నుంచి బయటికి ఎలా రావాలి అనే ఈ అంశాల కొరకు నేను మీ మధ్యలో వాక్యం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాను. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా ఉండడం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమెన్. వాట్ అగ్రిమెంట్ ఈస్ దేర్ బిట్వీన్ హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ఐడల్స్? అంటే చాలా మంది మీరు ప్రభువుని నమ్ముకున్నాక, మీరు యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాక మీ బంధుమిత్రులు, మీ ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడుగుతారు. మీరు ప్రసాదాలు ఎందుకు తినరు? మేము వెళ్ళే చోట ఇచ్చి ఎందుకు ఆరాధించరు? ఎందుకు అకస్మాత్తుగా అంత మార్పు వచ్చింది? మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? బియ్యం ఇచ్చారా మీ మతం మార్చుకోవడానికి అని ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తాయి. వింటే నవ్వు వస్తుంది వాళ్ళు చెప్పినప్పుడు. కాదండి, మేము స్వతహాగా ప్రభువుని నమ్ముకున్నామంటే మతం మార్చుకున్నారా, కన్వర్ట్ అయ్యారా అని తరచుగా ఈ మాటలు మీరు బయట వింటూ ఉంటారు. అయితే నేను ప్రాక్టికల్గా సూటిగా మీతో చెప్పాలి ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకోవడం అనేది మత మార్పిడి కాదు. అది హృదయాన్ని ప్రభువుకి సమర్పించి పరిశుద్ధంగా జీవించాలి, ప్రభువు కొరకు నమ్మకంగా ఉండాలి అనే ఒక నిబంధన. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో మతాలు, సర్టిఫికేట్లు, క్యాస్ట్లు మారడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళ జీవితం మారాలి, వాళ్ళ బతుకు శైలి మారాలి. ఒకప్పుడు పాప అయితే ఇప్పుడు పరిశుద్ధంగా జీవించరా, ఒకప్పుడు వ్యభిచారి, తాగుబోతూ అయితే ఇప్పుడు వ్యభిచారాన్ని, తాగుడిని విడిచి పరిశుద్ధంగా జీవించరా, ఒకప్పుడు అబద్ధాలాడడం, మోసాలు చేయడం చేసేటట్టుంటే ఇప్పుడు మోసాన్ని, అబద్ధాన్ని విడిచి పరిశుద్ధంగా, న్యాయంగా, నమ్మకంగా జీవించుట అనేది ప్రభు అయిన మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పిన మార్గం. అలాగే ప్రభు వారు అన్నారు, నువ్వు అందరినీ క్షమించు, అందరినీ ప్రేమించు, అందరి కొరకు ప్రార్థించు. ఇది ఒక క్రైస్తవుడు చేస్తారు. మనం ఎవరితో భేదాభిప్రాయాలు పెట్టుకోకూడదు, కానీ అందరినీ ప్రేమించాలి, ప్రార్థించాలి. కానీ వాక్యంలో దేవుడు మనకిచ్చిన నియమాన్ని మనం మేరకూడదు. ఈ శాపాలు, తరతరాల శాపాలు ఎలా వస్తాయో నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి. అది జాగ్రత్తగా జ్ఞాపకం వినండి. అయితే చాలామంది రక్షించబడ్డాక వాళ్ళ తాత ముత్తాతలవి, పాత కాలంవి కొన్ని వస్తువులు ఉంటాయి. కొన్ని ఎలా అంటే ఇత్తడి పాత్రలు, అలాగే ఈ పింగాణివి, తర్వాత కొన్ని గుడ్డలు, క్లాత్స్, ఇలాంటివన్నీ ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తారంటే, ఇవి మా పూర్వీకుల గుర్తుగా పెట్టుకున్నాము అని చాలామంది అవి గుర్తుగా పెట్టుకుంటారు. కానీ మీకు తెలియదు దాని వెనకాల ఉండే ఆ శాపం, వాళ్ళు ఎలా కొన్నారో, ఎలా సంపాదించారో మీకు తెలియదు. కానీ వాళ్ళు గుర్తుగా ఉంది అని మీరు పెట్టుకుంటారు. కానీ దాని ద్వారా వచ్చే శోధనలు, సాతాను తీసుకొచ్చే పోరాటాలు, గొడవలు ఎన్నో ఉంటాయి. ఒక పాస్టర్ గారు చెప్పడం నేను విన్నాను. ఆయన ఏమన్నారంటే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మా నాన్నగారు మేము. అయితే మా నానమ్మ, మా తాతయ్య వాళ్ళు నమ్ముకోలే, వాళ్ళు అన్నిలుగా ఉన్నారు. అయితే మా ఇంట్లో ఒక స్టోర్ రూమ్లో ఒక బాక్స్ ఉంది. ప్రార్థిస్తుండే దేవుడు పదే పదే నాకు ఆ బాక్స్ చూపిస్తున్నాడు. ఆ బాక్స్లో నీ ఇంట్లో అపవిత్రమైంది ఉంది, తీసేయని దేవుడు చెప్తున్నాడు అని చెప్పారు. అయితే ఆయన అంత పట్టించుకోవాలా. కొద్ది నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది. తన ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా ఆయనకి ప్రార్థిస్తుంటే, ప్రేరేపిస్తుంటే ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ బాక్స్ విప్పినప్పుడు, అంటే ట్రంక్ పెట్టి విప్పినప్పుడు, దాంట్లో కొన్ని గుడ్డలు, కొన్ని కాగితాలు, కొన్ని మంత్రాలతో ఏదో రాసినవి అవన్నీ కనిపించినప్పుడు దేవుడు అన్నాడు, నీ ఇంట్లో అపవిత్రమైంది ఉండకూడదు, వాటి నుంచి బయటికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకోండి అని వాక్యంలో చూసినట్టుగా
దేవుడు ఆయనకి మాట్లాడాడంట, ఇది నీ కుటుంబానికి శాపంగా ఉంది, దీనివల్లే మీ ఇంట్లో అనారోగ్యాలు వస్తున్నాయి, ఈ వస్తువుల వల్లే మీకు ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు గుర్తించి అవన్నీ తీసేసి మరలా ప్రార్థించి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు చెప్పినప్పుడు నేను లోపడలేదు అని ఆయన్ని అన్ని సరి చేసుకున్నారంట. అయితే ఈ రోజుల్లో చాలామంది కొట్టిపారేస్తారు మూఢనమ్మకాలు. పాస్టర్ గారు అవి మనల్ని ఏం చేస్తాయి? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాము. కొంతమంది సేవకులు తయారయ్యారు, మేము ప్రసాదాలు కూడా తినేస్తాం, మాకేం కాదు, ఏది ఇవ్వండి, మీరు ఇస్తే ఇవ్వండి, ఏదైనా చేస్తామని వాక్యానికి మీరిపోతున్నారు, వాక్యానికి బయటికి వెళ్ళిపోతున్నారు. వాక్యంలో క్లియర్గా ఉంది, ప్రభు బల్లలో అంటే దేవుని రొట్టె ద్రాక్షరసంలో మీరు పాల్గొంటుంటే మీరు దాంట్లో అర్పితమైన వాటి తినడం అనేది పద్ధతి కాదు. ఉంటే అటైనా ఉండాలి, లేదా ఇటైనా ఉండాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఉంటే క్రైస్తవుడిగానే ఉండాలి, లేదా అన్యుడిగా అయినా ఉండాలి. సగం అక్కడ, సగం ఇక్కడ, అన్నీ ఒకటే అండి. ఏ బస్సు ఎక్కినా వెళ్ళేది హైదరాబాదే అంటే మీరు నమ్ముతారా? కాదండి. ఒక్కొక్క బస్సు ఒక్కొక్క ఊరికి వెళ్తుంది. అన్ని బస్సులు ఒకే ఊరు వెళ్ళవు ఎలాగో, అలాగే అన్ని ట్రైన్లు ఒకే ఊరికి వెళ్ళవు ఎలాగో, అలాగే దేవుడు ఇది స్వర్గము, ఇది నరకము, ఇది జీవము, ఇది మరణం అని దేవుడు ప్రత్యేకంగా ప్రభువారు చెప్పారు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ప్రభువు స్పష్టంగా చెప్పారు. కానీ చాలామంది బంధువులు ఏమంటారంటే, భక్తి నీ ఇష్టం, నీ భక్తి నీది, నాది నాది, అందులో ఏముందిలే, అన్నీ ఒకటేలే అని చాలామంది కొట్టిపారేస్తారు మీకు ప్రభు గురించి చెప్తే. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు దేవుడు ఇచ్చిన ఆ పిలుపు, మీకు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయండి. నేను రక్షించబడ్డాక నా తల్లిదండ్రులు, మేము మా ఇంట్లో మొదటిగా అపవిత్రమైనవి అనవసరమైనవి అన్నీ తీసేసామండి. సినిమా ఫోటోలు, సినిమా ఈ సీడీలు ఉండే అప్పట్లో, రేడియో, ఈ సాంగ్స్ ఆడియో సీడీ టేప్ రికార్డులో పెట్టే అన్నీ తీసి మంటేసి కాల్చేసాం. ఇంట్లో అపవిత్రమైనది ఏది పెట్టుకోవాలా. ఆఖరికి దేవుడు అన్నాడు, నీ పొరుగువాంది ఏది కూడా నీ దగ్గర ఉంచుకోవద్దు అన్నాడు. మా ఇంట్లో ఎవరిదైతే ఏదైతే ఉందో, మా అమ్మగారి తర పాతవి వెండి ఉండేవి, ఎవరో వాళ్ళ నాన్నమ్మ గారు వాళ్ళ ఎవరెవరో ఇచ్చిన దాంట్లో ఏదేదో రాసి ఉండేవి, అవన్నీ మేము అమ్మేశాం. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాక, ప్రత్యేకపరుచుకున్నాక మన ఇంట్లో కొన్ని ఉండకూడని వస్తువులు, అపవిత్రమైంది ఉండకూడదు. దీనికి ఉదాహరణ ఎలా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన జీవితంలో చాలా సంపాదించాడు. అయితే తను చాలా వడ్డీ వ్యాపారాలు చేసి అక్కడెక్కడ అప్పులు ఇచ్చి, ఆ రోజుల్లో పాత దినాల్లో అతను అప్పు ఇచ్చినప్పుడు అప్పుడు కొదువు పెట్టుకోవడానికి కొంతమంది బంగారం చైన్లు ఇవ్వడం, ఉంగరాలు ఇవ్వడం, కొంతమంది ఇంటి పత్రాలు ఇవ్వడం, కొంతమంది ఈ అప్పట్లో ఇత్తడి సామాన్లు ఇవన్నీ ఇచ్చేవారు. అలా ఇచ్చి వాళ్ళు అప్పులు తీర్చలేక వాళ్ళు అలా వస్తువులు వదిలేసేవారు. వస్తువులు, స్థలాలు, చిన్న చిన్న ఈ బంగారం ఇవన్నీ ఆయన ఏం చేశాడంటే తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు ఆస్తిపాస్తులుగా. కొంతమందికి ఇల్లులు ఇచ్చాడు, కొంతమందికి బంగారాలు ఇచ్చాడు, కొంతమందికి డబ్బులు ఇచ్చాడు, కొంతమందికి ఆ పాత్రలు ఇచ్చాడు. సో ఆయనకు 12 మంది పిల్లలు. అలా ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఆయన చనిపోయాక, అతను ఉన్నంత వరకు బాగానే ఉంది, అతను చనిపోయాక ఆ పిల్లలు, ఆ 12 మంది పిల్లల్లో చాలా మంది ఆ ఆస్తిపాస్తులు అంటే అపవిత్రంగా, శాపకరంగా ఆయన సంపాదించాడు. ఒక వ్యక్తి కష్టార్జితం మరి అతను కట్టలేకపోయాడు సరే, కానీ అది శాపంగా మారిపోద్ది. తను ఎంతో కష్టపడి కొనుక్కున్న ఆ బంగారం కానీ, ఆ స్థలం కానీ, ఆ పాత్రలు కానీ తను పోగొట్టుకుంటున్నాడంటే అది శాపంగా మారిపోద్ది ఆ వడ్డీ కట్టలేక. సో అవే ఆయన ఆస్తిపాస్తులుగా పిల్లలకి ఇచ్చినప్పుడు నేను గమనించి చూస్తే, ఆ సంపాదించిన ఆ డబ్బు పిల్లలకి ఎవరికైతే ఇచ్చాడో అదంతా అండి పుట్టుకుపోయింది లిటరల్గా. ఆ డబ్బులు నిలబడలా. తన పిల్లలకి ఇస్తే ఆ పిల్లలు దాన్ని పోగొట్టుకున్నారు. కొంతమంది ఇల్లులు పోగొట్టుకున్నారు, ఇచ్చిన ఇల్లులు, కొంతమంది ఆ పాత్రలన్నీ అమ్మేశారు, బంగారం, వెండి, కొంతమందికి డబ్బు ఇస్తే ఆ డబ్బు వ్యాపారంలో పెట్టి మొత్తం దివాలా ఎత్తేసారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? తరతరాల శాపం అనేది చాలా భయంకరమైంది. దేవుడు అన్నాడు, మీరు నా మాట వినకపోతే 2-3 తరాలు శపించబడతాయి అన్నాడు. కానీ వింటే 1000 తరాలని దీవిస్తా అన్నాడు. శాపం అనేది మనకు మనం తెచ్చుకునేది, దేవుడు శపించేది కాదు. చాలాసార్లు మనం దేవుడి మాట విన్నప్పుడు ఆ శాపం మనకి వస్తుంది. బైబిల్లో అండి, యాకోబుకి భార్య అయిన రాహేలు మీరు చూసినట్లయితే, యాకోబు తన మామైన లాబాన్ నుంచి
తన దేశానికి వెళ్ళిపోవాలి అని తన భార్యని పిల్లల్ని అందరిని పెట్టుకొని చెప్పకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే లాబాను వచ్చి ఏమంటాడంటే, నువ్వు నాకు చెప్పి వెళ్ళాలి కదా, చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? చెప్పుంటే నేను ఇంకా అంగరంగ వైభవంగా అందరి ముందు పెద్ద పార్టీ ఇచ్చి నేను పంపించేవాడిని. కానీ నువ్వు తెలివి తక్కువ పని చేసావు, చేసావు, కానీ నా గృహదేవతలను ఎందుకు దొంగలించావు అని లాబాను యాకోబుని అడుగుతాడు కదా. ఆదికాండం 31, 32 అధ్యాయాలు మీరు తర్వాత చదవండి. అయితే దొంగలించావు, నా గృహదేవతలు ఎందుకు దొంగలించావు అని అడిగినప్పుడు యాకోబు అంటాడు, నేను తీసుకోలేదు, నా ఇంటి వారు తీసుకోలేదు. ఒకవేళ మా ఇంట్లో గనక దొరికితే, నా దగ్గర కానీ నా భార్య పిల్లల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా నీకు దొరికితే ఏమంటాడంటే, మేము చనిపోము గాక, అంటే తను శపిస్తాడు. యాకోబు శపిస్తాడనమాట, మరణం వచ్చును గాక అని తన ఆవేశంలో ఏమంటాడంటే, ఒకవేళ దొరికితే అది శపించబడే విధంగా తను చెప్తాడనమాట. ఆదికాండం 31 అధ్యాయం 32 వచనంలో ఈ మాట ఉంటుంది. తను ఏమంటాడంటే ఇంగ్లీష్లో, నీకు గనక నా గృహదేవతల్లోంచి ఏదైనా దొరికితే, నా జనుల్లోంచి, నా బంధుమిత్రుల్లోంచి అతను బతకకుండా ఉండుగాక, అతను చనిపోనుగాక అనే మాట ఖండితంగా మాట్లాడతాడు. కానీ యాకోబుకి తెలియదు రాహేలు ఈ గృహదేవతల్ని దొంగలించిందని యాకోబుకి తెలియదు. చూడండి, చాలాసార్లు మన ఇంట్లో తెలియకుండానే మన ఇంట్లో కొన్ని అపవిత్రమైన వస్తువులు వచ్చేస్తాయి, అపవిత్రమైన గిఫ్ట్ల ద్వారా వచ్చేస్తాయి, లేదా స్నేహితులు తెచ్చిపెట్టడం, పిల్లలు స్కూల్లోంచి కాలేజీని తెచ్చిపెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో యాకోబుకి తెలియకుండా తన భార్య రాహేలు ఏం చేసిందంటే, గృహదేవతలు, తన తండ్రి ఆరాధించే గృహదేవతల్ని దొంగలిస్తుంది. అయితే లాబాను ఆ గుడారాలన్నీ వెతుకుతాడండి. యాకోబు, లేహా, దీనా, బిల్హా, ఈ తన దాసీలు, తన భార్యలు అన్ని గుడారాల్లో వెతికి ఎక్కడ దొరకదు. చివరికి ఆ తండ్రికి అర్థం కాదు ఎక్కడుందా అని. కానీ రాహేల్ ఏం చేస్తుందంటే, తను ఒక గాడిద పిల్ల మీద కూర్చుంటుంది, దాంట్లో ఆ గృహ దేవతల్ని దాస్తుంది. అయితే దాచినప్పుడు తనంటది, తండ్రి నేను కడగా ఉన్నాను, అంటే నాకు ఇప్పుడు పీరియడ్స్, నన్ను క్షమించు, నేను దిగలేను, నేను ఆ ఇబ్బందిలో ఉన్నాను అన్నప్పుడు ఆయన సరే అని చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. కానీ ఆ గృహదేవతని తను దాచి ఆరాధించింది. ఇక్కడ యాకోబు దేవుని ఆరాధించినప్పటికీ రాహేల్ ఏం చేస్తుందంటే, ఒకవైపు తన భర్త విశ్వాసి అయినా సరే అవిశ్వాసిగా తను సగం ఉంది, సగం దేవుడి వైపు ఉంది, సగం తన గృహదేవతలను ఆరాధించేది. అందుకే మీరు బైబిల్లో చూస్తే రాహేలుకి గర్భం, పిల్లలు, సంతానం కలగలేదంట. విగ్రహారాధన శాపం అండి. ఆ శాపం ఏం చేస్తుందంటే, గర్భఫలం కొంతమందికి ఉండదు, కొంతమందికి ఆర్థిక నష్టాలు, కొంతమంది ఆ పితరుల శాపం వల్ల ఏమవుద్దంటే అనారోగ్యాలు. దేవుణ్ణి కాదని, అంటే నేను ఏమంటున్నా అంటే, అలా చేస్తే అలా వద్దా అని కాదు, నువ్వు ఉంటే దేవుళ్ళు అయినా ఉండు, లేదా లోకల్లో అయినా ఉండు, కానీ ఇక్కడ రాహేల్ సగం ఉంటుంది. సో దానివల్ల పిల్లలు కలక్క తను తన సహోదరి అయిన లేయాని చూసి అసూయ చెందుద్దంట. చెంది తన భర్తను అడుగుద్ది, యాకోబుని, నాకు పిల్లల్ని ఇస్తావా లేదా అని పోరాడితే యాకోబు అంటాడు, నేను దేవుడి స్థానంలో ఉన్నానా, నేను ఎక్కడి నుంచి పిల్లలు తెచ్చేవాను, నన్ను ఎందుకు సతాయిస్తావు, ఇవ్వాల్సింది ఆయన కదా అని యాకోబు అక్కడ రాహేల్తో మాట్లాడతాడు. ఇక్కడ రాహేల్కి పిల్లలు పుట్టరు, కానీ మరొక వైపు తన అక్క లేయాకి ఒక కుమారుడు తర్వాత ఇంకో కుమారుడు, ఒక కుమారుడు తర్వాత ఇంకో కుమారుడు, అలా దేవుని దయ, దేవుడు ఆమె పట్ల దయ చూపించి తన గర్భాన్ని తెరిచి పిల్లలు, సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే లేయా దేవుణ్ణి నమ్మింది, దేవుణ్ణి ఆరాధించింది. లేయా ఇష్టపడింది, అంటే యాకోబు పేరుకి భర్తగా ఉన్నాడు కానీ అమ్మాయిని ఇష్టపడ్డు, ఎందుకంటే మోసంగా వాళ్ళ మామగారు లేయానిచ్చి పెళ్లి చేశాడు కాబట్టి లేయాని అంత ఇష్టపడ్డు. తను ఇష్టపడలేదు కాబట్టి, ప్రేమించబడింది కాబట్టి దేవుడు తన మీద దయ చూపించి తనకి సంతానం కలిగేలా చేస్తాడు. లేయా అనుకుంటది, నా భర్తకి ఇదో ఒక కుమారుడు పుట్టాడు, ఇచ్చాను, రెండో కుమారుడు, మూడో కుమారుడు, ఇంతమంది పిల్లలు పుట్టాడు, ఇప్పటికైనా నా భర్త ప్రేమిస్తాడు అని
చాలా సంవత్సరాలు తన భర్త ప్రేమ కోసం తను తప్పిస్తూ ఉంటుంది. కానీ యాకోబు మనసంతా రాహేల్ మీదే ఉంటుంది. ఇటువైపు రాహేల్కి పిల్లలు పుట్టరు. కానీ ఎప్పుడైతే రాహేలు తన ప్రవర్తన మార్చుకొని దేవుడికి మొరపెడుతుందో అప్పుడు దేవుడు రాహేల్ గర్భాన్ని తెచ్చితే రాహేల్కి పిల్లాడు పెడతాడు. అతనే యోసేపు అండి. హల్లెలూయా. చూడండి, తను చేసిన ఆ విగ్రహారాధన బట్టి చూడండి ఎంత బాధ, ఎంత వేదన. తనకి రెండో కుమారుడు పుట్టినప్పుడు తన ఆ నొప్పి వేదన తట్టుకోలేక చనిపోయిందంట. అందుకే బెనోని అంటది, అంటే నా బాధలో, నా నొప్పిలో, నా వేదనలో కన్నానంటది. కానీ ఆ బెనోని అనే మాటని యాకోబు బెనోని అని పెట్టకుండా బెంజమిన్ అని పెడతాడు. అంటే ఇతను నా కుడి భుజం వంటి వాడు, నా వృద్ధాప్యంలో నా కుడి భుజం వంటి వాడు అని బెంజమిన్ అని పెడతాడు. మీరు చూస్తే యాకోబు కుటుంబంలో స్త్రీలలో మొట్టమొదటిగా చనిపోయినది రాహేల్ అండి. చిన్నది, అక్క కన్నా చిన్నది, దాసీలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ మొదటిగా రాహేల్ చనిపోద్ది. ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యంలో ఉంది కదా, ఎవరైతే ఈ విగ్రహాన్ని తీసుకున్నారో వాళ్ళు చనిపోదురు గాక అనే శాపాన్ని యాకోబు నోట్లోంచి మాట్లాడతాడు. ఆ మాట రాహేల్ జీవితంలో ఫలించింది. ఎందుకంటే తను సగం దేవుడు సగం లోకం బట్టి ఆ శాపం తన మీదకి వచ్చినప్పుడు తను త్వరగా అందరికన్నా ముందుగా కాలం చేస్తుంది. కానీ దేవుడు తన మీద కృప చూపించి తన పిల్లల్ని దీవిస్తాడు, యోసేపుని, బెంజమిన్ని. చూడండి, మనం ఏది చేస్తామో అదే మన మీదకి వస్తుంది. మనం మంచి విత్తితే మంచి వస్తుంది, చెడు విత్తితే చెడు కోస్తాం. దేవుడికి వేషధారులు అంటే ఇష్టం ఉంటుందండి. దేవుడికి ఇష్టమైనది ఏంటంటే యథార్థ హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో, పరిశుద్ధంగా, అయ్యా నువ్వే నాకు మార్గం, నువ్వే నాకు దిక్కు అని ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళని దేవుడు తరతరాలు దీవిస్తాడు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అండి అది మీ పిల్లల మీదకి వస్తుంది. వాక్యంలో ఉంది, మనం మంచి చేస్తే మన పిల్ల తరాలు దీవించబడతాయి. మనం తప్పు చేస్తే పిల్ల తరాలు శాపంలోకి వెళ్తాయి. నేను కొంతమందిని చూశానండి, వాళ్ళు వ్యభిచారులుగా ఉంటే వాళ్ళ పిల్లలు వ్యభిచారులు అవుతారు, వాళ్ళు తాగుబోతులుగా ఉంటే వాళ్ళ పిల్లలు తాగుబోతులు అవుతారు. మన పాపాలు మన పిల్లల వాళ్ళలో పడిపోతాయి. కాబట్టి క్షమించండి, మన పాపాలు మన పిల్లల ఒడిలో పడతాయి. అది పడకుండా ఉండాలంటే యేసుక్రీస్తు రక్తం మనకు కావాలి, యేసు ప్రభు మనకు కావాలి. ఇప్పుడు నేను మీకు అసలైన విషయం చెప్తున్నాను. యేసు ప్రభు ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన కార్చిన శిలువ యాగం ద్వారా మనకి ఏంటంటే ఆ పాప క్షమాపణ, ఆ శాపం కొట్టివేయబడింది. ఎక్కడ కొట్టివేయబడిందో తెలుసా? శిలువలో కొట్టివేయబడింది. శిలువ మాను మీద ఎక్కినవాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెప్తుంది, పాత నిబంధన. సో మాను మీద యేసు ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన తీసుకున్నాడండి. మన శాపం యేసుక్రీస్తు నామంలో కొట్టివేయబడింది. ఆయన మన శాపాన్ని తీసేశాడు. ఆయన అన్నాడు, ఇంకా నువ్వు నీ మీద ఉన్న శాపాన్ని, నీ మీద ఉన్న దోషాన్ని, నీ అనారోగ్యాన్ని, నీ పాపాన్ని నేను తీసుకున్నా. ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా జీవించు. ఇంకా నువ్వు నా గాయాల ద్వారా, నా దెబ్బల ద్వారా నీకు స్వస్థత వచ్చింది కదా, నువ్వు విడిపించబడ్డావు కదా, ఇంకా నువ్వు స్వతంత్రుడిగా ఉన్నావు కదా, నా కొరకు నువ్వు పరిశుద్ధంగా జీవించు అని ప్రభువారు చెప్పారు. మీకు ఇచ్చిన ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛని దయచేసి దుర్వినియోగం చేయొద్దు, ఇష్టానుసారంగా జీవించద్దు. ఈరోజు బోధలు వ్యతిరేకంగా ఉన్నాయండి. పరిశుద్ధాత్మ పేరుతో ఈ శుద్ర పూజలు, అలాగే ఈ చిల్లంగి క్రియలు చేస్తూ సేవకులు కొంతమంది ఆత్మవరాల్ని అంటే స్వస్థపరిచాను, నడిపించాను అని కొన్ని అబద్ధ బోధలు, అందరు కాదండి, అందరు కాదు, కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. ఏంటంటే యేసు ప్రభు నామంలో చేస్తూనే వెనకాల ఈ అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. ఈ మధ్యలో నేను కొన్ని డాక్యుమెంటరీస్ విన్నానండి. ఆ డాక్యుమెంటరీస్లో కొంతమంది పేరు మోసిన దైవజనులు, అంటే వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, పేరు మోసిన దైవజనులు వాళ్ళు సేవలో వాళ్ళు పైకి రావడానికి, ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ ఆఫ్రికన్ ప్రీచర్స్ అందరు కాదు, దాంట్లోంచి కొంతమంది ఈ విచ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అంటే చేతబడి, చిల్లంగి క్రియ, ఈ కొవ్వొత్తులు వెలిగించి చీకటి రూమ్లో ఉండడం, రక్తం కోసి ఎవరికైనా బలి అర్పించడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ కొంతమంది మనుషుల్ని వశపరుచుకుంటున్నారు. వాళ్ళ చర్చెస్ని, వాళ్ళ చర్చ్లో వచ్చే
సేవ చేసే వాళ్ళని అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు చిల్లంగి క్రియలు చేస్తున్నారు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇది అన్ని సాధ్యమేనా అంటే, దానియేలు కాలంలో మీరు చూడండి, దానియేలు సమయంలో అనేక మంది మెజిషియన్స్ ఉన్నారంట. అనేక మంది మాంత్రిక శక్తులు నేర్పించేవారు. బబులోన్ దేశంలో నెబుకద్నెజర్ సమయంలో ఈ మెజిషియన్ వర్క్స్ నేర్పించేవారు. దీనికి ఒక స్కూల్ ఉండేది, ఒక సబ్జెక్ట్ ఉండేది. కానీ దానియేలు అవన్నిటి నుంచి దూరం అయి తను అపవిత్రపరచుకోకుండా తన దేవుని చిత్తంలో, దేవుడిచ్చిన ఆ నిబంధనలో, ఆ 10 ఆజ్ఞలలో నిలబడి తన దేవుని కొరకు ప్రత్యేకపరుచుకుంటాడు. అందుకే మీరు చూస్తే రాజభోజనాన్ని కానీ, రాజు తాగే ద్రాక్షరసాన్ని కానీ, ఆ మద్యాన్ని ఏది ముట్టడు. నేను అపవిత్రమైన ముట్టను, నేను తినను, నాకు వద్దు, నాకు దేవుడు చెప్పినట్టు నేను బతుకుతాను, నాకు కావాల్సిన ఈ ఆహారం, సాదా ఆహారం, కూరగాయలు ఇవ్వండి చాలు, పళ్ళు ఇవ్వండి చాలు అంటాడు. దానియేలు తన చుట్టూ అండి ఆ భయంకరమైన ఈ విచ్ క్రాఫ్ట్ అంటే చిల్లంగి క్రియలు, మాంత్రిక క్రియలు చేసే వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో కూడా. ఆ సమయంలో సూచన క్రియ ద్వారా సాతాను కూడా చేస్తాడు అనేక సూచన క్రియలు. సూచన క్రియ చూసి ప్రభు చేశాడని నమ్మద్దు. చాలామంది సూచన క్రియల కోసం పరిగెడుతున్నారు విశ్వాసులు. సూచన క్రియల కోసం పరిగెట్టినప్పుడు ఏమవుద్దంటే, కొన్నిసార్లు కొన్ని స్పిరిట్స్ని కొన్ని స్థలాల్లో బంధిస్తారండి. అది నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ కొన్ని బలులు ఇచ్చి, కొన్ని చోట్ల చేతబడి శక్తులు చేసి కొన్ని వస్తువులు పెడతారు. ఎలా చెప్పాలంటే, మనం ఆంధ్రాలో చూస్తే గుడ్లు పెట్టడం, ఉల్లిపాయలు, టమాటాలు, కూరగాయలు, కుంకుమ, పసుపు, ఇలాంటి తాళ్ళు ఇలాంటి కట్టి కొన్ని స్థలాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రిస్తారు. అలాగే ఇప్పుడు పాస్టర్లు తయారయ్యి షార్ట్ టైంలో పైకి వచ్చేయాలి, అద్భుతాలు చేయాలి, స్వస్థత చేయాలని ఇలాంటి షార్ట్ కట్స్ వెతికి దేవుని నామాన్ని అవమానపరుస్తూ, వాక్యం చెప్పకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, ఇష్టానుసారంగా బతుకుతూ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని దూషిస్తున్నారు. అందుకే వాక్యంలో ప్రభు అని అన్నారు, మీరు నా నామంలో ఒకవేళ నన్ను దూషిస్తే మీకు క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని దూషిస్తే మీకు క్షమాపణ కలగదు అన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నామం వాడుకొని కొంతమంది చిల్లంగి క్రియలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ, అది యేసు ప్రభువే చేశాడు అని చూపిస్తూ జనాల్ని మోసం చేస్తూ, ఇక్కడ నార్త్ ఇండియాలో నేను ఉండే ఈ పంజాబ్లో ఇది జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఇదే జరుగుతుంది. చిల్లంగి క్రియలు చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఎక్కువ అండి ఇలాంటివన్నీ ఎక్కువ. బాబాలు, తాళ్ళు, తాయెత్తులు, ఆత్మల్ని బంధించడం, ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అరుదుగా. సో ఇలాంటివన్నిటికీ చోటిచ్చి చాలామంది ఏమవుతున్నారంటే శాపాన్ని తీసుకొస్తున్నారు. శాపాన్ని చాలామంది అడుగుతారు, జాతకాలు చూడొచ్చా, న్యూమరాలజీ చూడొచ్చా, వాస్తు చూడొచ్చా? ఇవన్నీ చూడకూడదండి. ఇవన్నీ దేవుడికి నచ్చని కార్యాలు, ఏయమైన కార్యాలు. ఇవన్నీ చూడకూడదు. ఇవన్నీ మనకి క్రైస్తవులకి ఇవన్నీ అవసరంలా. మనకేం కావాలి అంటే, దేవుడు వాగ్దానం ద్వారా వాక్యం ఇచ్చాడండి. వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరచుటకు ఈ వాక్యం అనే ఉదక స్థానం అంటే వాక్యం ద్వారా మనం కడుక్కుంటూ పరిశుద్ధంగా ఉంటూ దేవుని కొరకు మన జీవితాన్ని సజీవయంగా జీవించాలి. అయితే బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చదివి ఇంకొన్ని విషయాలు నేను మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆత్మను గురించి వాగ్దానము దేవుడు వాగ్దానం చేశాడు. మనం అబ్రహాము సంతానంగా ఉండుటకు దేవుడు అన్యజనులకి అందరికీ వాగ్దానం ద్వారా, ఆయన ఇచ్చిన వాగ్దానం ద్వారా మనం విశ్వాసంతో రక్షించబడ్డాం. ఆయన ప్రభువారు రాసిన చూడండి, మాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు, క్రీస్తు మన ధర్మశాస్త్రం ద్వారా వచ్చి ఆ శాపాన్ని నుంచి విమోచించాడు అని ఉంది. ప్రభువారు మనల్ని, మన పాత జీవితాన్ని, ఒకప్పుడు నేను అబద్ధాలు ఆడేవాడిని, అల్లరి చిల్లరగా ఉండేవాడిని, సరదాగా ఉండేవాడిని, మొండిగా మూర్ఖంగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను రక్షించాడో,
ఆయన నాకు అన్నాడు, ఇలాంటివన్నీ తప్పు, నీ ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఎవరు బాధపడకూడదు, నువ్వు నీ మంచి ప్రవర్తన మంచి మనస్సాక్షి కలిగి ఉండు, అందరినీ ప్రేమించు, క్షమించు, ఓర్చుకో, నిన్ను నువ్వు సరి చేసుకో, నువ్వు ఎవరి దగ్గర అబద్ధాలు ఆడద్దు, ఉన్నది ఉన్నట్టు, అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ సార్ నువ్వు అంతే, ఎవరు నేను తిట్టుకున్నా బాధపడద్దు, నేను మెచ్చుకున్నా ఉప్పొంగిపోవద్దు, నేను నిన్ను మెచ్చుకునేవాడిని నేను, ఆశీర్వించేవాడిని నేను అని చెప్పినప్పుడు అప్పటి నుంచి నేను దేవుని మాట వింటూ దేవుని కొరకు జీవిస్తున్నాను. మనం ఎవరితో కంపేర్ చేసుకోకర్లా, మనం ఇంకా వాళ్ళకన్నా బాగుండాలి వీళ్ళకన్నా బాగుండాలని ఎప్పుడు మనం పోల్చుకోకర్లా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటే చాలా మేలు. అయితే ప్రభువు వారు ఆయన సెలవులో మన కొరకు ఆ శిలువ యాగం ద్వారా మనందరి శాపాలు కొట్టివేశారు. అందుకే యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉంది. ఆయన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ విమోచన కలిగి ఉంది. సో ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచు, నా ఇంటిని, నా గదిని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని రక్తంతో నీ కంచె వేయని మనం ప్రార్థన చేయాలి. అలాగే కొన్నిసార్లు హేతువు లేని శాపాలు వస్తాయి. కొంతమంది ఊరికే మనల్ని శపిస్తారు, మన మీద కోపం పెట్టుకొని నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావు అంటారు. చూడండి, మీరు ప్రభువు నమ్మాక ఎవరైనా అన్యులైనా మీ బంధువులైనా ఎవరైనా సరే మిమ్మల్ని అనవసరంగా మీ మీద కోపంతో అసూయతో శపించారనుకోండి, ఆ శాపాలు మీ మీదకి రావు, అవి రావు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డున్నారు. మీరు నిర్దోషిగా మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరి శాపాలు మీ మీద పని చేయవండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభు ప్రొటెక్షన్లో ఉన్నారు. హల్లెలూయా. అలాగే కొన్ని విషయాలు మనం దూరంగా ఉండాలండి, అపవిత్రమైన విషయాలు. ఎలా చెప్పాలంటే ఈ ప్రాపర్టీ, ఈ బంగారము, ఆ తర్వాత ఈ ఆస్తిపాస్తులు, పాత వస్తువులు, బట్టలు, అలాగే కొంతమంది ఫొటోస్ ఉంటాయి మనకి, ఆ ఫొటోస్, గిఫ్ట్స్, ఇలాంటివి కొన్ని అనవసరమైనది మీకు అర్థమై ఉంటుంది. కొన్ని గిఫ్ట్లు ఏమవుతాయంటే దాంట్లో అనవసరమైన విషయాలు ఉంటాయి, అనవసరమైన పుస్తకాలు, అంటే దేవునికి సంబంధించకుండా కొన్ని లోకానికో లేకపోతే అన్యులవి కదా, అలాంటివి ఉన్నప్పుడు దాంతో జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను, కొంతమంది తల్లిదండ్రులు అన్యాయంగా సంపాదించి వాళ్ళ పిల్లలకి ఇస్తే ఆ డబ్బు వాళ్ళ పిల్లలలో ఉండదండి, అది పోద్ది, ఎలాగో అలా కొట్టుకోపోద్ది. కానీ నీతిమంతుడు సంపాదించే ఆ కొంచెం డబ్బు కదా, ఆ డబ్బు చాలా దీవించబడుతుంది. మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ఆస్తి ఒకవేళ అది నీతిగా యథార్థంగా ఉంటే అది తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది అన్యాయంగా ఉంటాయి, ఎక్కడైనా మోసంగా ఉంటాయి, అది నిలబడదండి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో మీ వస్తువు కాంది, ఆఖరికి మీ పిల్లలైనా వాళ్ళ ఫ్రెండ్స్ బెల్ట్లు, బ్యాగులు, షర్ట్లు తెచ్చుకొని కొంతమంది వాడుతూ ఉంటారు, వాళ్ళ వీళ్ళవి. దయచేసి అలాంటి పనులు చేయొద్దండి, అది మీ ఇంటికి ఆశీర్వాదకరం కాదు, అది శాపాన్ని తీసుకొస్తుంది. నేను ఒక ఇంటికి వెళ్ళానండి ఇక్కడ, అయితే వాళ్ళ 2 కుమారులు కాలేజ్కి వెళ్తారు. అయితే 2 కుమారులు వాళ్ళ స్నేహితులు బెల్ట్లు తెచ్చుకోవడం, వాళ్ళ షర్ట్లు తెచ్చుకోవడం, వాళ్ళ వస్తువులు రింగులు తెచ్చుకోవడం, ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు మార్చుకోవడం, వాళ్ళు మార్చుకోవడం చేస్తూ ఉంటే మేము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక దురాత్మ ఉంది. ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంటే, మీరు ప్రార్థన చేస్తారా అంటే చేస్తా అంటున్నారు, వాక్యం చదువుతారా అంటే చదువుతా అంటున్నారు, మందిరానికి వస్తున్నారు, ఏంటి అని అంతసేపు ఆలోచించాక దేవుడు నా మనసులో ఇదే మాట అన్నాడు, అపవిత్రమైన వస్తువులు వీళ్ళ ఇంట్లో ఉన్నాయి, అపవిత్రమైన వాటిని వీళ్ళు పెట్టుకున్నారు అని పదే పదే చెప్తూ ఉంటే నేను ఇంక వాళ్ళని అడగడం ప్రారంభించాను, మీ ఇంట్లో అపవిత్రమైనది ఏదైనా ఉందా అంటే, మా ఇంట్లో ఏం లేవండి, ఇంట్లో అలాంటి వస్తువులు ఏం లేవండి అంటే, ఒకసారి ఆలోచించండి, ఏమైనా ఫొటోస్ కానీ లేకపోతే బుక్స్ కానీ లేకపోతే బట్టలు కానీ ఏదైనా మీరు ఎవరిదైనా తెచ్చుకున్నారా, ఎవరిదైనా ఉందా గిఫ్ట్ల రూపంగా అంటే, అప్పుడు సిస్టర్ చెప్పారు, మాస్టర్ గారు మా 2 పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు కాలేజీకి వెళ్తారు, వీళ్ళ ఫ్రెండ్స్ బెల్ట్లు, షర్ట్లు, కడియాలంటే ఇక్కడ కడియాలు వాడతారు పంజాబీస్, ఆ కడియాల్లో కొన్ని ఏదో మంత్రాలు ఉంటాయి, ఇలాంటివన్నీ తెచ్చుకొని వేసుకుంటారండి, మరి దీనివల్ల వస్తుందా అండి అంటే, ఎందుకు రాదండి, చక్కగా వస్తుంది, మీ పిల్లలు ఇంకా రక్షణ పొందలా, వాళ్ళు అలాంటివి తీసుకోకూడదు, ఇతరులకు వాడకూడదండి, అది మంచిది కాదు, మనం దేవుని పిల్లలం, మనం వీలైతే ఒకరికి ఎవరికైనా ఇస్తే ఇచ్చేయాలి, అంతేగాని మళ్ళీ వాళ్ళు తెచ్చుకొని మనం వాడుకోవడం, మంది వాళ్ళు తీసుకోవడం సబబు కాదమ్మా, దీనివల్ల మీ ఇంట్లో దురాత్మ వచ్చి కూర్చుంది అని చెప్పంగానే వాళ్ళు భయపడ్డారు. ఆ తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామంలో మరి ఆ ఇంట్లో కూడిక పెట్టాక ఆ తర్వాత దేవుడు వాళ్ళని విడిపించి అప్పటి నుంచి వాళ్ళు
ఎవరిదైతే తీసుకున్నారో వాళ్ళన్ని వస్తువులు వాపస్ చేశారు, రిటర్న్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో మళ్ళా దేవుని సన్నిధి, దేవుని సమాధానం చూడగలిగారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు చిన్నదే కదా ఏం కాదులే అనుకోవచ్చు, కానీ సాతాను ఎలాగైనా మీ ఇంట్లో దూరాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ శాంతిని పోగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ అపవాది తంత్రములు గుర్తించాలి అని చెప్తున్నాను. అపవాది కార్యాలు ఏదైతే ఉన్నాయో అది మీరు గుర్తిస్తే మీరు మెలకువగా ఉండి ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. చాలాసార్లు మనం అపవాది కార్యాలని లెక్క చేయము. ఏం చేయలేదులే, లోకమంతా దుష్టుడి చేతిలో ఉంది కదా, ఏం కాదులే, ఈ తాళ్ళలో ఉంది ఏముంది, ఆ ఫోటోలో ఏముంది అనుకుంటారు. కాదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన స్థలాలకు వెళ్ళకూడదు. నేను ఇంకో విషయం చెప్తాను వినండి. మీ పిల్లల్ని మీరు ఎక్కడికైనా షాపింగ్ మాల్స్కి, సూపర్ మార్కెట్స్కి, కొన్ని చోట్ల ఈ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, మ్యూజియంస్, ఈ డెవిల్ పార్క్స్ అని ఉంటాయి. దెయ్యాలకు సంబంధించిన ఈ చీకటి గదులు అన్ని దెయ్యాలు ఉంటాయి. దానికి మీరు పిల్లల్ని పంపిస్తారు. అదేంటి మ్యూజియం ఏదో అంటారండి, ఈ దెయ్యాలు ఎగ్జిబిషన్ ఏదో ఉంటాయి. టికెట్ 100 రూపీస్ 200 ఎంత తీసుకొని లోపల తీసుకెళ్తే లోపల సౌండ్స్ పెట్టి, స్మోక్ ఫాగ్ పెట్టి, ఆ దెయ్యాలు, అస్థిపంజరాలు, ఇలా చీకటి ప్రదేశాలకు వెళ్తారు పిల్లలు. వెళ్ళి అరుచుకొని థ్రిల్ అయిపోయి బయటకు వచ్చి బాగుంది అంటారు. అక్కడ అపవిత్రత, దురాత్మ శక్తులు ఉంటాయండి, నిజంగా ఉంటాయి. ఎక్కడైతే సాతాను కార్యాలు కానీ ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వ్యాపారం చేయడానికి అక్కడ ఉంటాయి. ఆ తర్వాత ఈ మ్యూజియంస్ ఉంటాయి, పాడుబడిన ఈ కోటలు, రాజకోటలు, తర్వాత హిస్టారిక్ ప్లేసెస్ అంటారు. ఈ రాజు ఈ కత్తి వాడాడు, ఈ రాజు వస్త్రాలండి, ఇదండి ఈ రాజు వాడిన, ఇలాంటి చోట్ల అంత దురాత్మ శక్తులు, వాయుమండల అధిపతులతో నింపబడి ఉంటాయండి. అక్కడికి మీరు కనుక వెళ్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని అటాక్ చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే మీలో వెలుగుంది, మీలో క్రీస్తున్నాడు. మీలో క్రీస్తున్నప్పుడు వెలుగుకి చీకటికి పోరాటం. మీరు దేవునితో నింపబడి ఉంటే అది ఆటోమేటిక్గా మిమ్మల్ని అటాక్ చేసి, మిమ్మల్ని బలహీనపరిచి, మీ వాక్యాన్ని, మీ ప్రార్థన, మీ విశ్వాసాన్ని అన్నిటిని వెనక్కి లాగడానికి సాతాను ప్రయత్నిస్తాడు. కాబట్టి అపవాది తంత్రాలని గుర్తించి తెలుసుకొని మీరు దాని నుంచి బయటికి వెళ్ళండి. అందుకే దేవుడు అన్నాడు, మీరు అక్కడి నుంచి బయటికి వెళ్ళండి, అవి ముట్టుకోకూడదు, వాళ్ళ నుంచి వేరవ్వండి అన్నాడు. అందుకే నేను నా సేవా పరిచయకు వచ్చాక దేవుడు నాకు అనేక విషయాలు నేర్పించాడు. కొన్ని స్థలాలకి దేవుడు వెళ్ళొద్దంటాడు, కొన్ని చర్చెస్కి కూడా అండి, కొన్ని మ్యూజియంస్కి, ఈ ఆడిటోరియంస్కి, ఈ హిస్టారిక్ ప్లేసెస్కి, ఫేమస్ ప్లేసెస్కి, కొన్ని చోట్లకి దేవుడు వద్దంటాడు. ఎందుకంటే అక్కడ దురాత్మలతో పట్టబడినప్పుడు, దురాత్మలు ఉన్న చోట మనకేం పని అండి అక్కడ. మా వైఫ్ గత ఒక 2 మెసేజ్ ముందు చెప్పినట్టున్నారు, ఒక చర్చికి ఇక్కడ పంజాబ్లో వెళ్తే అక్కడ ఈ అద్భుతాలు, సూచన క్రియలు చేస్తూ అక్కడ కొన్ని బంధకాలు ఉన్నాయి దాంట్లో. అది చర్చి కాదు కానీ ఒక గ్రౌండ్లో చాలామంది, వేలాది మంది వస్తారు. సో అక్కడ స్వస్థతలు, అద్భుతాలు అంటూ చేస్తారు, కానీ అక్కడ వాక్యం లేదు, వాక్యం చెప్పరు. అయితే మేము నిజంగా వీళ్ళు చేసే దేవుని చిత్తమా కాదా అని అక్కడ వెళ్ళి కూర్చోగానే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ సరిగా లేదు అని అన్నాడు. ఎందుకంటే ఆ చర్చి పేరు ఉండదు, ఆ పాస్టర్ పేరు ఉంటుంది, ఆ గేట్ దగ్గర కూడా ఆయన ఫోటోనే ఉంటుంది. ఏ చర్చ్ అయినా సరే దేవుని మందిరం పేరు రాయబడి ఉండాలి, అలాగే దేవునికి మహిమ ఇచ్చే విధంగా ఆ మందిరం ఉండాలి. కానీ అక్కడ ఆయన ఫోటో ఉంది. ఆ కాంపౌండ్లో అంతా ఎక్కడ చూసినా ఆ ఫ్లెక్సుల మీద అన్నీ ఆయన ఫోటోలే. కనీసం యేసుప్రభు వాక్యం సరిగా లేదు, అన్నీ ఆయన పేరు, ఆయన మినిస్ట్రీ, అవే అంతా. అక్కడ కూర్చోగానే దేవుడు చెప్పేశాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ సరిగా లేదు పరిస్థితి అని. మా వైఫ్కి ఒక పెద్ద సర్పాన్ని చూపించినప్పుడు నా మనసు కలవరంగా ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చేసాం మేము. మీటింగ్లు పెట్టారు కదా అని ఎవ్వరు పడితే వాళ్ళు పెట్టారని పరిగెత్తద్దండి. దేవుడు చిత్తమా కాదా, దేవుడు వెళ్ళమంటున్నాడా, దేవుడు చెప్తేనే వెళ్ళండి. దేవుడు చెప్పకుండా మీరు, ఇప్పుడు జరిగే ప్రతి నెల మీటింగ్స్ జరుగుతాయి ఆంధ్రాలో, తెలంగాణలో, అన్ని చోట్లకి వెళ్ళాలని రూల్ లేదు. దేవుడు చెప్తే వెళ్ళండి, దేవుడు ప్రేరేపిస్తే వెళ్ళండి. మీకు దేవుడు ఇచ్చిన స్థానిక మందిరంలో వాక్యాన్ని వినండి, వెళ్ళండి, ఉపవాస ప్రార్థన చేయండి. కానీ కొన్ని మీటింగ్స్ దేవుడు పంపిస్తాడండి, ఖచ్చితంగా తప్పేం లేదు, వెళ్ళండి. కానీ అన్నిట్లో సరైన బోధ లేదు, అబద్ధ బోధలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకోండి. హల్లెలూయా. అయితే నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మీరు ఎవరిని శపించద్దండి. మీ నోట్లో జీవం, మరణం మీ నోట్లో పెట్టాడు దేవుడు. మీరు ఆశీర్విస్తే దీవించబడతారు జనులు, మీరు శపిస్తే వాళ్ళు శపించబడతారు.
కాబట్టి ఎప్పుడు ఎవరిని నోటితో శపించద్దు. దేవా వీడు చచ్చిపోవాలి ప్రార్థన చేయి, ఒకటి చచ్చిపోవాలని ప్రార్థన చేయాలి అని కోరుకోవద్దు. కొంతమంది మాకు ఫోన్ చేస్తారు, వాడు సావాలని ప్రేయర్ చేయండి, వాడు అన్ని నష్టమైపోవాలని ప్రేయర్ చేయండి అని చెప్తారండి కొంతమంది. ఇక్కడ హిందీలో మీకు చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ నాకు ఫోన్ చేసి చెప్తారు హిందీ ఫోన్ కాల్స్లో. నాకు వచ్చే ఫోన్ కాల్ ఏంటంటే, వీడు చాలా బాధ పెట్టాడు, వాడు పోవాలని ప్రేయర్ చేయండి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అప్పుడు నేను అంటాను, అమ్మ తప్పమ్మా, అలా ఒకరి చావు ఒకరి కీడు కోరుకునే ప్రభు మన యేసు ప్రభు కాదమ్మా. దేవుడు చూసుకుంటాడు. మిమ్మల్ని అన్యాయం చేస్తే మీరు వాళ్ళని క్షమించి వదిలేనంటే క్షమించలేకపోతున్నానండి, దుర్మార్గుడు అండి, అట్ట క్షమించమంటారు? జీవితాన్ని పాడు చేశాడు దరిద్రుడు, అట్లా చేయమంటారు? నా వల్ల కాదంటే మీరు క్షమించకపోతే మీ ప్రార్థన వినబడదమ్మా అనేవాడు. మీకు క్షమించకపోతే యువర్ ప్రేయర్ ఓంట్ బి ఆన్సర్డ్ అంటే క్షమించాలంటారా? అంతేనా? అవునమ్మా అంతే. సరే అండి, క్షమిస్తాను కానీ వాళ్ళతో మాట్లాడినా అంటే పోనీ మాట్లాడకపోతే మాట్లాడకపోయారు, కానీ కనీసం మీ మనస్సు సమాధానం కలిగే విధంగా మీరు దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుడి దగ్గర మీరు వాళ్ళని విడిచిపెడితే, వాళ్ళని వదిలేస్తే, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళని దూషించడం, శపించడం వదిలేస్తే దేవుడు మీ ప్రార్థన అంగీకరించి మిమ్మల్ని ఆశీర్విస్తాడు. సో ఎవరిని శపించద్దు, వీలైతే ప్రభువా వాళ్ళు మారాలి అని ప్రార్థన చేయండి. మీరు చూస్తే ఈ మధ్యలో 2000 సంవత్సరం టైంలో మీరు ఒక మిషనరీ వచ్చారు. ఆయన బీహార్ ఆ ప్రాంతంలో ఆయన్ని కొంతమంది అన్యులు తన కుమారుల్ని ఆ వ్యాన్లో రాత్రి సువార్త చేసి పడుకుంటే ఆయన పెట్రోల్ వేసి కాల్ చేస్తారండి. ఆయన పేరు గ్రహామ్ స్టెయిన్స్. అయితే ఆయన కాల్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్లో 3-4 వ్యక్తులు ఉంటే వాళ్ళని పట్టి పోలీసులకు అప్పగించి జైల్లో వేస్తే, కొన్ని సంవత్సరాల తర్వాత కోర్టు హియరింగ్ వస్తే వాళ్ళ ఆవిడ ఆస్ట్రేలియా ఆవిడకి కుమార్తెలు ఉంటే, 1-2 కుమార్తెలు మిగిలినట్టున్నారు, మిగతా 2 చనిపోయారు. అయితే ఒక్క కుమార్తె అయితే 2 కుమారులు చనిపోయారు, ఒక కుమార్తె మిగిలింది. అయితే ఆవిడని అడిగారు, ఏమ్మా ఏం శిక్ష ఇమ్మంటారు, జీవిత ఖైదీ వేయమంటారా, లేకపోతే వీళ్ళని మీ భర్తని మీ పిల్లల్ని చంపినందుకు వీళ్ళని ఉరివేయమంటారా అంటే ఆవిడంది, నేను యేసు ప్రభు నామంలో వాళ్ళని క్షమిస్తున్నాను అంది. హల్లెలూయా. ఏమంది? క్షమిస్తున్నాను, క్షమించేయండి, వదిలేయండి, ఎందుకంటే నా భర్త నాకు ఇదే చెప్పారు, నా ప్రభు అదే నేర్పించారు అని వాళ్ళకి క్షమాభిక్ష పెట్టిందండి ఆవిడ. హల్లెలూయా. క్షమాభిక్ష పెట్టింది. అది యేసు ప్రభు మనస్సు. మనం ఎవరిని శపించకూడదు, వీలైతే దీవించాలి, లేదా వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. సో ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, ఏ శాపము ఏ శిక్ష పాపము నా మీద రాకుండా సహాయం చేయని ప్రార్థించండి. అలాగే నేను చెప్పినట్టు మీ ఇంట్లో ఈ వాక్యం అయ్యాక ఒక్కసారి మొత్తం చెక్ చేయండి, ఎవరి వస్తువులు ఉన్నాయా అని. నేను నా పిల్లలు చెప్తాను, కనీసం మీ ఫ్రెండ్స్ పెన్సిల్స్, ఎరేజర్స్, బాక్సులు కూడా తెచ్చుకోవద్దమ్మా అంట. ఎందుకంటే దాని ద్వారా అనవసరమైన గొడవలు అవుతాయి. వద్దు, మన ఇంట్లో మన వస్తువులే ఉండాలి, దేవుడు ఇచ్చినవి ఉంటే చాలు. వేరే వాళ్ళ వస్తువులు తెచ్చుకోవద్దు, ఎవరిని అడగద్దు, ఎవరికి పెట్టుకోవద్దు, అది మీకు ఆశీర్వాదకరం కాదు. ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి వెళ్ళి రాత్రి అయిపోయాక తన తిరుగు ప్రయాణం, తన ఊరు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ మీటింగ్లో వచ్చిన ఒక విశ్వాసి సంఘ పెద్ద అంట, అయ్యగారు ఇంత రాత్రి అయిపోయిందండి, 1 గంట, ఈ అర్ధరాత్రి బస్సులు ఏముండవండి, ఇది పల్లెటూరు, ఈ రాత్రికి మా ఇంట్లో పడుకొని వెళ్ళండి అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడంట. ఫస్ట్ ఆయన ఇష్టపడలేదంట, లేదు రావాలి మీరు మా ఇంటికి అంటే సరే అని వెళ్ళాడంట. వెళ్తే అతను భోజనం పెట్టాడంట, అంత లేట్ నైట్ పెట్టాక ఆయన పడుకుందాం అనుకున్నప్పుడు ఒక మంచాన్ని తీసుకొచ్చి నీట్గా తుడిచిపెట్టి, అయ్యగారు ఇక్కడ పడుకోండి అని అంట. ఆయన పడుకున్నాడంట. పడుకున్నాడంట. తెల్లవారుజామున 5 అవుతుందంట, 6 అవుతుందంట. ఆ వ్యక్తి వచ్చాయంట, ఆ మంచం చుట్టే తిరుగుతున్నాడంట. ఈ పాస్టర్ గారు లేచి చూస్తే 6 అవుతుందంటే ఈయన అటు ఇటు తిరుగుతున్నాడంట మంచం చుట్టూ. ఈయనకు అర్థం కాలేదు, ఏంటి ఈ వ్యక్తి మంచం చుట్టూ తిరుగుతాడు, మంచాన్ని ముట్టుకుంటాడు, టెస్ట్ చేస్తాడు, ఏమైంది అని చెప్పి లేచి, ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఏమైందండి, మంచం చుట్టూ తిరుగుతున్నారు, ఏమైందంటే ఏం లేదండి, మరేమో ఈ మంచం నేను ఒక చోట పనిచేస్తాను, అయితే ఈ మంచం నేను అక్కడ దొంగలించి తీసుకొచ్చాను, ఈ మంచాన్ని నేను దొంగలించి తీసుకొచ్చాను, ఈ మంచం దొంగలించి తీసుకొచ్చినప్పటి నుంచి నేను దీని మీద పడుకుంటే ఈ మంచం నన్ను పడేస్తుందండి, నా భార్య పడుకుంటే మధ్యరాత్రి పడేస్తుందండి, అర్థం కావట్లేదు, భయం వేసి ఇంక మంచాన్ని తీసుకెళ్ళి అటక మీద పెట్టాను, అదిగో ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీ మీద టెస్ట్ చేద్దామని ఈ మంచాన్ని
కింద వేసాను. ఈ మంచం మీద మీరు పడుకుంటే మీరు పడిపోతారా లేదా అని పరీక్షిద్దామని వేసాను. మరి మీకేం కావట్లేదు, మాకు ఎందుకండి పడేస్తుంది ఏంటండి అంటే, పాస్టర్ గారు అనుకున్నారంట, ఓ దుర్మార్గుడా నేనే దొరికాను నీకు, నువ్వు నా మీదే పరీక్షిస్తావా అని అనుకుని మనసులో అని చెప్పి ఆయన అడిగారంటే, ఇది ఎక్కడి నుంచి తెచ్చావు బాబు అంటే, నేను పలానా ఇక్కడ ఈ ఆఫీస్లోంచి దొంగలించానండి, నా పనే నేను చేసే ఆఫీస్లో ఖాళీగా పడింది కదా అని తెచ్చుకొని వేసుకున్నాను. ఇది వచ్చినప్పటి నుంచి నాకు నా భార్యలకి భయంకరమైన గొడవలు అల్లర్లు అండి, ఏం అర్థం కావట్లేదండి అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆయనకు ఒక దురాత్మ కనిపించిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఈ వస్తువు చుట్టూ ఒక దురాత్మ తిరుగుతుంది, ఇది ఎవరిదో, ఇది ఎందుకు తీసుకొచ్చావు, నీది కాంది నీ ఇంట్లో ఉండకూడదు కదా, ఈ వస్తువు రూపంలో ఒక దురాత్మ వచ్చి దీని చుట్టూ తిరుగుతుంది, అందుకే నువ్వు దీని మీద పడుకుంటే అది పడేస్తుంది. మొదట ఈ మంచం తీసుకెళ్ళి నువ్వు చెత్త కుప్పలో పడేశాక అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇంట్లో సమాధానం ఇస్తాడు అని చెప్పినప్పుడు తను అన్నా అంటే, అయ్యగారు ఇది టేకు మంచం అండి, పాతకాలం మంచం అండి, ఇది ఇప్పుడు చాలా విలువైందండి, ఇది ఎలా పడేయమంటారండి బాబు అన్నాడంట. అంటే టేకైనా బంగారమైనా ఏదైతే ఏందయ్యా, నీది కానీ నువ్వు ఎందుకు పెట్టుకుంటావు, దానివల్ల నీకు శాపం వస్తుంది, దురాత్మలు నీ ఇంట్లో ఆవరిస్తాయి, అందుకే నీ ఇంట్లో గొడవలు, సమాధానం లేదు అంటే వాళ్ళకి పిల్లలు కూడా కలగట్లేదంట దానివల్ల. సో కాబట్టి ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు మాట విన్నాడో తను తీసే చెత్తలో పడేయంగానే కొద్ది రోజులకి ప్రార్థన చేయంగానే వాళ్ళ ఇంట్లో సమాధానం సన్నిధి కలిగి వాళ్ళకి పిల్లలు పుట్టారంట. హల్లెలూయా. గర్భఫలాన్ని కొన్నిసార్లు అపవాది శక్తులు ఆపడానికి ప్రయత్నిస్తాయి. మన ఇంట్లో మనం చేసే పనుల్లో మన క్రియల ద్వారా అపవాదికి ఎప్పుడు మనం అవకాశం ఇవ్వకూడదు. మనం ఎల్లప్పుడూ యేసు రక్తంతో మనల్ని కడుక్కుంటూ దేవుని కృపలో వెళ్ళాలి. అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు, ఇంట్లోకి వచ్చే ముందు ప్రార్థన చేయండి, భోజనం చేసే ముందు ప్రార్థన చేయండి అని అందుకే చెప్తారండి. ప్రార్థన చేసుకోండి. సాతాను కుతంత్రాలు మీరు జాగ్రత్తగా తెలుసుకొని మీరు ప్రార్థించి అపవాదిని ఎదిరించండి. దేవుడికి దగ్గరగా రండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ నుంచి పారిపోతాడు. హల్లెలూయా.